సో హాయ్ ఫ్రెండ్స్, సిద్ధు జొన్నలగొడ్డ, కేజీఎఫ్ ఫిల్మ్, శ్రీనిధి శెట్టి, రాశికన్నా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం వచ్చేసరికి తెలుసు కదా. ఈ మూవీ అయితే నిన్నైతే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. కొంచెం రిలీజ్ అయిన తర్వాత కొద్దిగా టాక్ అయితే సూపర్ హిట్ టాక్ అయితే రాలేదు. సో ఓవరాల్గా పర్వాలేదు అనిపించే విధంగా టాక్ అయితే వచ్చింది. సో ఈ మూవీని వచ్చేసరికి సిద్ధు జొన్నలగొడ్డ కెరీర్లోని అత్యంత భారీ బడ్జెట్తో 35 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ అయితే నిర్మించారు. సో ఈ మూవీని అంటే ఇప్పటి వరకు సిద్ధు జొన్నలగొడ్డ కెరీర్లో ఇంతవరకు ఇంత భారీ బడ్జెట్ మూవీ అయితే రాలేదు ఫ్రెండ్స్. సో ఓవరాల్ గా ఈ మూవీ నాన్ థియేట్రికల్ రైట్స్ బిజినెస్ విషయానికి వస్తే, సో నాన్ థియేట్రికల్ రైట్స్ అయితే బాగా జరిగింది. అంటే ఓవరాల్ గా ఫ్రెండ్స్, థియేట్రికల్ రైట్స్ ప్రకారంగా చూస్తే బాగా జరగలేదు, నాన్ థియేట్రికల్ రైట్స్ అయితే బాగా జరిగింది ఫ్రెండ్స్. ఇక నాన్ థియేట్రికల్ రైట్స్ ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, సుమారుగా ఓటీటీలో 16 కోట్ల రూపాయలకి అయితే జరిగింది. సో మాక్సిమం అమెజాన్ వాళ్ళే తీసేసుకున్నారు. సో నెక్స్ట్ వచ్చేదానికి ఫ్రెండ్స్, శాటిలైట్ రైట్స్ వచ్చేదానికి 8 కోట్లు, మ్యూజిక్ రైట్స్ వచ్చేదానికి 1.5 కోట్ల రూపాయలకి అయితే జరిగింది. సో ఓవరాల్ గా ఈ నాన్ థియేట్రికల్ రైట్స్ వచ్చేదానికి 25.5 కోట్ల రూపాయలకి అయితే జరిగింది. ఓన్లీ నాన్ థియేట్రికల్ రైట్స్ ఫ్రెండ్స్. ఇంకా థియేట్రికల్ రైట్స్ బిజినెస్ విషయానికి వస్తే, సో నాన్ థియేట్రికల్ రైట్స్ అంత అయితే జరగలేదు ఫ్రెండ్స్. నాన్ థియేట్రికల్ అంటే సో సిద్ధు జనాలకి కొంచెం అంటే అంటే టీవీ పరంగా అయితే బాగానే ఉంటుంది. సో లాస్ట్ మూవీ జాక్ కొంచెం ఎఫెక్ట్ అయితే చూపించింది. ఆ ఎఫెక్ట్ వల్ల థియేట్రికల్ బిజినెస్ అయితే చాలా డౌన్ అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓవరాల్ గా 12 కోట్ల రూపాయలకు థియేట్రికల్ బిజినెస్ అయితే జరిగింది. అంటే ప్రపంచవ్యాప్తంగా 12 కోట్ల రూపాయలు, అంటే పెట్టిన బడ్జెట్ ఏమో 35 కోట్లు, థియేట్రికల్ బిజినెస్ ఏమో 12 కోట్లు. సో ఓవరాల్ గా ఈ బడ్జెట్ ప్రకారం ఇది చూస్తే ఫ్రెండ్స్ తక్కువగానే జరిగింది. కాకపోతే నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా ఈ మూవీ అయితే సేఫ్ జోన్ లోకి అయితే వచ్చింది. సో ఓవరాల్ గా ఈ మూవీ ఒకవేళ అంటే 30 కోట్లకు పైగా కలెక్షన్స్ అయితే రాబడితే ఫ్రెండ్స్, ఈ మూవీ సూపర్ హిట్ అయితే అని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ మూవీ వచ్చేది ఫ్రెండ్స్, రిలీజ్ అయిన తర్వాత తొలి రోజు వచ్చేసరికి థియేట్రికల్ ఆక్యుపెన్సీ అంతంత మాత్రంగానే సాగింది. కేవలం 30% థియేట్రికల్ ఆక్యుపెన్సీ మాత్రమే నమోదు చేసుకుంది ఫ్రెండ్స్. 30% థియేట్రికల్ ఆక్యుపెన్సీతో ఫ్రెండ్స్ ఈ మూవీ తొలి రోజున 2.7 కోట్ల రూపాయల గ్రాస్ వస్తుంది అయితే రాబట్టింది. అంటే టిల్లు స్క్వేర్ తో పోలిస్తే ఫ్రెండ్స్ అదేమో 20 crores ఎబో దాకా అయితే ఫస్ట్ డేనే రాబట్టింది. ఈ మూవీ వచ్చేసరికి 2.8 crores, అంటే 2.8 crores అంటే ఈ బడ్జెట్ కి ఈ కలెక్షన్స్ కి చాలా అంటే చాలా తక్కువ. సో వీకెండ్ అనేది ఉంది, కానీ రిలీజ్ అయిన మొదటి రోజు ఒక 5 కోట్ల ఎవ్వో అయితే థియేట్రికల్ టీమ్ అయితే మూవీ టీమ్ అయితే ఎక్స్పెక్ట్ చేసింది కలెక్షన్స్. సో ఆ ఎక్స్పెక్ట్ చేసిన కలెక్షన్స్ కి ఈ కలెక్షన్స్ అయితే చాలా తక్కువ ఫ్రెండ్స్. సో ఓవరాల్ గా ఈ మూవీ అంటే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంటుందా అనేది మీరేమనుకుంటున్నారు ఈ మూవీ గురించి అయితే కింద కామెంట్లు అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. అంటే ఈ మూవీ గురించి ఫ్రెండ్స్, తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా నిర్మించిన చిత్రం బాహుబలి. అంటే 2 సిరీస్లు ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఈ మూవీని అయితే ది ఎపిక్ గా 2 పార్ట్లని ఒకే పార్ట్లో కలిపి రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ముఖ్యంగా ఓవర్సీస్ లో అయితే అడ్వాన్స్ బుకింగ్ అయితే మొదలు పెట్టారు. సో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఫ్రెండ్స్ అక్టోబర్ 31వ తేదీన 2025లో గ్రాండ్ గా రిలీజ్ అయింది ఈ మూవీ. అప్పట్లో రిలీజ్ అయ్యి సో సూపర్ కలెక్షన్ అయితే రాబట్టింది ఫ్రెండ్స్. సో అంటే అప్పట్లో కలెక్షన్స్ ఒకసారి అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్ మీకు. సో ఓవర్సీస్ లో ఫ్రెండ్స్ 15 రోజులు, అంటే ఇంకా విడుదలకైతే 15 రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్ అనేది ఓవర్సీస్ లో అయితే ఓపెన్ చేశారు. సో ఓవర్సీస్ లో అంటే అక్కడ ఓవర్సీస్ లో మంచి సూపర్ కలెక్షన్స్ అయితే అడ్వాన్స్ బుకింగ్ ద్వారానైతే రాబడుతుంది. ఇప్పటి వరకు అక్కడ 89 లక్షల రూపాయలు అయితే రాబట్టింది ఫ్రెండ్స్. సో ఓవరాల్ గా అంటే ఈ మూవీ గురించి అయితే ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. బాహుబలి ది బిగినింగ్ గురించి. ఈ మూవీ అప్పట్లో రిలీజ్ అయ్యి 650 కోట్లకు పైగా గ్రాస్ వస్తుంది అయితే రాబట్టింది. సో రెండవది వచ్చేసరికి ది కన్క్లూజన్ ఉంది కదా ఫ్రెండ్స్, అది వచ్చేసరికి 1810 కోట్ల రూపాయలు అయితే రాబట్టింది. ఓవరాల్ గా బాహుబలి సిరీస్ మొత్తం 2460 కోట్ల రూపాయల వస్తుంది అయితే రాబట్టింది. అంటే ఒక ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ ఈ రెండు కలిపి. సో ఇప్పుడు ఈ 2 పార్ట్లని కలిపి ఒకే పార్ట్ లో రిలీజ్ అయితే చేయబోతున్నారు. సో రిలీజ్ చేస్తున్నారు కదా ఫ్రెండ్స్. దీనికి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ అనేది ఇప్పటికే యూఎస్ లో అంటే ఓవర్సీస్ లో అయితే ఓపెన్ చేశారు. సో ఓవర్సీస్ లో ఫ్రెండ్స్ అమెరికాలో 111 లొకేషన్స్ లో 112 స్క్రీన్స్ లో అయితే ప్రెజెంట్ చేయబోతున్నారు ఈ మూవీని వచ్చేసరికి. సో అక్కడ ఇప్పటి వరకు 5,500 టికెట్లు అయితే అమ్ముడుపోయాయి. సో ఇంకా ఓవరాల్ గా అంటే ఫ్రెండ్స్ ఇండియన్ కరెన్సీలో 89 లక్షల రూపాయలు అయితే రాబట్టింది ఫ్రెండ్స్. అంటే డాలర్ల పరంగా చూస్తే 1,25,500 టికెట్లు అయితే అమ్ముడుపోయాయి. ఇండియన్ కరెన్సీలో 89 లక్షల రూపాయలు అయితే రాబట్టింది ఫ్రెండ్స్. సో ఇప్పటి వరకు ఫ్రెండ్స్ అంటే రీ రిలీజ్ సినిమాల్లో విజయ్ నటించిన మూవీ గిల్లీ సినిమా ఉంది కదా ఫ్రెండ్స్, ఇది అత్యధికంగా 32.5 కోట్ల రూపాయలను అయితే వసూలు చేసింది. ఆ తర్వాత స్థానంలో కూడా మళ్ళీ విజయ్ నటించిన సచిన్ చిత్రం ఉంది కదా, అది 13.6 కోట్ల రూపాయలను అయితే వసూలు చేసింది. తర్వాత మన టాలీవుడ్ నుంచి మహేష్ బాబు రీ రిలీజ్ సినిమా ఉంది కదా ఫ్రెండ్స్, ఖలేజా మూవీ. ఈ మూవీ 11 కోట్లు. తర్వాత కూడా మళ్ళీ మహేష్ బాబు చిత్రం మురారి 9 కోట్లు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా గబ్బర్ సింగ్ 8 కోట్లు. తర్వాత ఖుషి మూవీ 7.5 కోట్ల రూపాయలను అయితే వసూలు చేసింది. సో ఇప్పుడు ఈ మూవీ రీ రిలీజ్ అవుతుంది కదా ఫ్రెండ్స్, బాహుబలి ది ఎపిక్ అనేది. సో 2 పార్ట్లను కలిపి అంటే ఒకే పార్ట్లో రిలీజ్ చేయబోతున్నారు. సో ఈ మూవీస్ ని క్రాస్ చేస్తుందా లేదా అనేది కింద కామెంట్లు అయితే మీరైతే తప్పకుండా తెలియజేయండి. రాజావారు, రాణివారు, ఎస్ఆర్ కళ్యాణ మండపం ఇలాంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం ఫ్రెండ్స్
ప్రెసెంట్ నటిస్తున్న చిత్రం వచ్చేసరికి కే ర్యాంప్. ఈ మూవీ వచ్చేసరికి ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరుపుకుంది ఫ్రెండ్స్. ఓవరాల్ గా అంటే దీపావళి కానుకగా అక్టోబర్ 18వ తేదీన ఈ మూవీ అయితే గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. సో ఈ మూవీ అంటే బడ్జెట్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషన్ ఖర్చులు అన్ని కలుపుకుంది ఫ్రెండ్స్. ఈ మూవీకి అయితే 4 కోట్ల రూపాయల బడ్జెట్ తో అయితే నిర్మించారు ఫ్రెండ్స్. 4 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించినా కూడా ఫ్రెండ్స్, ఎక్కడ అంటే రిచ్ లొకేషన్స్ కానీ నిర్మాణ విలువలు కానీ ఏమాత్రం తగ్గకుండా ఈ మూవీని అయితే నిర్మించారు. సో ఓవరాల్ గా అంటే ప్రొడక్ట్ క్వాలిటీ పరంగా అయితే మనకి ఏమాత్రం కూడా రాజీ పడకుండా అయితే తెరకెక్కించారని నిర్మాత అయితే చెప్తున్నారు. సో ఓవరాల్ గా ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే ఒకసారి అయితే చూసుకుందాం ఫ్రెండ్స్. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఫ్రెండ్స్, నైజాంలో 2 కోట్లు, సీడెడ్ లో 1.25 కోట్లు, ఆంధ్రాలో వచ్చేసరికి 3 కోట్ల రూపాయలు చొప్పున ఫ్రెండ్స్. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర, నైజాంలో కలిపి 6.25 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగింది ఫ్రెండ్స్. ఇక తెలుగు రాష్ట్రాల్లోనే ఇతర రాష్ట్రాల విషయానికి వస్తే ఫ్రెండ్స్, కర్ణాటకలో, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 60 లక్షలు, ఓవర్సీస్ లో 1.30 కోట్ల రూపాయల చొప్పున, వరల్డ్ వైడ్ గా 8.15 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ మూవీ అంటే కిరణ్ అబ్బవరం నటించిన లాస్ట్ మూవీ కా ఉంది కదా ఫ్రెండ్స్, అది బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా అయితే నిలిచింది. సూపర్ హిట్ కూడా కాదు ఫ్రెండ్స్, బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సో దానివల్ల ఈ మూవీ కూడా భారీ హిట్ తో భారీ బిజినెస్ కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే థియేట్రికల్ బిజినెస్ కూడా భారీగా జరుగుతుంది. సో 4 కోట్ల రూపాయల మూవీకి 8.15 కోట్ల రూపాయల బిజినెస్ అంటే మంచి బిజినెస్ అనేది చెప్పుకోవచ్చు. కాకపోతే అంత బడ్జెట్ కూడా వెనక్కి రాబట్టాలనుకోండి. సో ఓవరాల్ గా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 9 కోట్ల రూపాయల షేర్ ను 18 కోట్ల రూపాయల గ్రాస్ వస్తుందని రాబడితే ఈ మూవీ క్లీన్ హిట్ గా అయితే నిలుస్తుంది. సో ఇక కిరణ్ అబ్బవరం నటించిన లాస్ట్ మూవీ కా ఉంది కదా ఫ్రెండ్స్, ఈ మూవీ రిలీజ్ అయిన తొలి వారంలోని ఫ్రెండ్స్, అంటే మూవీ రిలీజ్ అయిన తొలి రోజున 3.5 కోట్లు వసూలు అయితే రాబట్టింది. ఇక రిలీజ్ అయిన తొలి వారంలో 18.95 కోట్లు, రెండో వారంలో 6 కోట్లు, మూడో వారంలో 1.95 కోట్ల రూపాయల వసూలు రాబట్టి, ఇక ఈ మూవీ థియేట్రికల్ రన్ అంటే ముగించినప్పుడు ఓవరాల్ గా ఇండియాలో వచ్చేసరికి 26.47 కోట్ల రూపాయల వసూలు అయితే రాబట్టింది. ఇక ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా 30.67 కోట్ల రూపాయల వసూలు రాబట్టగా ఈ మూవీ ఫ్రెండ్స్. ఇక ప్రపంచవ్యాప్తంగా ఓవర్సీస్ ప్లస్ ఇండియా కలెక్షన్స్ అన్ని కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా 37.42 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు అయితే రాబట్టింది. ఇంత రాబట్టి కిరణ్ అబ్బవరం కెరీర్ లో అత్యధిక వసూలు రాబట్టిన మూవీగా నిలిచింది ఈ మూవీ అయితే. సో మరి ఈ మూవీ అంటే ప్రెజెంట్ కే ర్యాంప్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో అని మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ లో. లవ్ టుడే డ్రాగన్ సినిమాలతో యూత్ స్టార్ గా మారిన ప్రదీప్ రంగనాథన్ ఫ్రెండ్స్ లేటెస్ట్ గా నటించిన చిత్రం డ్యూడ్. సో ఈ మూవీతో అయితే ప్రేక్షకుల ముందుకైతే వచ్చాడు ఫ్రెండ్స్. సో లాస్ట్ మూవీస్ డ్రాగన్, లవ్ టుడే కూడా మంచి సూపర్ హిట్లు అయితే నిలిచింది. సో డ్రాగన్ అయితే ఇంకా 150 కోట్ల పైగా గ్రాస్ ఓపెనింగ్స్ తో ప్రదీప్ రంగనాథన్ కెరీర్ లో అత్యధిక కలెక్షన్ రాబట్టిన మూవీగా ఈ మూవీ అయితే నిలిచింది ఫ్రెండ్స్. అంటే డ్రాగన్ మూవీ అయితే నిలిచింది. సో ఆ 2 మూవీస్ హిట్ అవ్వడం వల్ల ఈ మూవీ కూడా అదే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగింది ఫ్రెండ్స్. అంటే థియేట్రికల్ రైట్స్ కానీ నాన్ థియేట్రికల్ రైట్స్ కానీ ఈ 2 అయితే భారీగా జరిగింది. సో ఓవరాల్ గా ఈ మూవీ బడ్జెట్ విషయాలు అయితే ఒకసారి అయితే మనం చూసుకున్నాం ఫ్రెండ్స్. సో మన బాలీవుడ్ లో వచ్చేసరికి మైత్రి మూవీ మేకర్స్ అయితే ఈ మూవీ అయితే నిర్మించారు. సో టాలీవుడ్ లో కూడా వాళ్ళే అయితే రిలీజ్ చేశారు ఈ మూవీని. సో కీర్తి విశ్వన్ అయితే దర్శకత్వం అయితే వహించారు ఫ్రెండ్స్. ఈ మూవీకి వచ్చేసరికి ఫ్రెండ్స్ ఈ చిత్రానికి 30 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో అయితే తెరకెక్కించారు. సో ప్రదీప్ రంగనాథన్ కెరీర్ లో ఈ మూవీ కూడా భారీ ఎత్తున అంటే బడ్జెట్ అయితే జరుపుకుంది ఫ్రెండ్స్. అంటే బడ్జెట్ తో అయితే నిర్మించారు. సో సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషన్ ఖర్చులు అన్ని కలుపుకొని ఈ మూవీకి 30 కోట్ల రూపాయల బడ్జెట్ అయితే నిర్మించారు ఫ్రెండ్స్. సో ప్రదీప్ రంగనాథన్ కెరీర్ లో ఈ మూవీ కూడా అత్యధిక బడ్జెట్ తో నిర్మించిన చిత్రంగా ఈ మూవీ కూడా నిలిచింది. సో ఓవరాల్ గా ఈ మూవీని తెలుగు రాష్ట్రాల్లో ఒకసారి బిజినెస్ అయితే చూసుకుందాం ఫ్రెండ్స్. సో తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసరికి 10 కోట్ల రూపాయలకైతే బిజినెస్ అయితే జరుపుకుంది. ఇందులో ఆంధ్ర నుంచి 4.5 కోట్లు, సీడెడ్ లో 1.5 కోట్లు, ఆంధ్రాలో 4 కోట్ల రూపాయల బిజినెస్ అయితే జరుపుకుంది ఫ్రెండ్స్. సో సారీ ఫ్రెండ్స్, ఫస్ట్ లో చెప్పింది నైజాంలో 4.5 కోట్లు, సీడెడ్ లో 1.5 కోట్లు, ఆంధ్రాలో 4 కోట్ల రూపాయల బిజినెస్ అయితే జరుపుకుంది. సో ఇక మొత్తంగా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే తెలుగు రాష్ట్రాల్లో 11 కోట్ల రూపాయల షేర్ ను 22 కోట్ల రూపాయల గ్రాస్ వస్తుంది అయితే రాబట్టాలి ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో ఫ్రెండ్స్. ఇంకా తమిళనాడులో వచ్చేసరికి 31 కోట్ల రూపాయలకు, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 6 కోట్లు, ఓవర్సీస్ లో 12 కోట్ల రూపాయల బిజినెస్ జరుపుకున్న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 58 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ అయితే జరుపుకుంది. సో ఇక ఈ మూవీ అంటే వరల్డ్ వైడ్ గా లాభాల్లోకి రావాలి అంటే 59 కోట్ల రూపాయల షేర్ ను 120 కోట్ల రూపాయల గ్రాస్ వస్తుంది అయితే రాబట్టాలి ఫ్రెండ్స్. అంటే ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా. సో ఇక ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, అడ్వాన్స్ బుకింగ్ ద్వారా మంచి కలెక్షన్ అయితే రాబట్టింది. అంటే ప్రదీప్ రంగనాథన్ కెరీర్ లో కాకుండా ఇటు లో బడ్జెట్ మూవీస్ లో కూడా మంచి వసూలు అయితే రాబట్టింది ఈ మూవీ. సో రిలీజ్ కి ముందే ఈ మూవీ అమెరికాలో 314 సెంటర్స్ లో 686 షోలకు 5,969 టికెట్లు అయితే అమ్ముడుపోయాయి ఫ్రెండ్స్. అంటే తెలుగు వెర్షన్ కి వచ్చేసరికి $46,000, సో తమిళ వెర్షన్ కి వచ్చేసరికి $42,000, మొత్తంగా ఈ 2 కలుపుకొని $88,000 అయితే వసూలు చేసింది. అంటే యూఎస్ లో ఫ్రెండ్స్. అంటే ఇండియన్ కరెన్సీలో వచ్చేసరికి సుమారుగా 78 లక్షలను అయితే వసూలు చేసింది ఈ మూవీ. ఇక తెలుగు వెర్షన్ కి వచ్చేసరికి ఫ్రెండ్స్
62,800 టికెట్లు అమ్ముడుపోయి 9,54 లక్షల రూపాయలను అయితే రాబట్టింది ఓన్లీ తెలుగు వెర్షన్ కి. ఇక తమిళ వెర్షన్ చూసుకున్నట్టయితే 1,80,862 టికెట్లు అమ్ముడుపోయి 2,93 కోట్ల రూపాయలను అయితే రాబట్టింది ఫ్రెండ్స్. అంటే అక్కడ తమిళ వెర్షన్ కి గాను. ఇక ఓవరాల్ గా ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఇండియాలో వచ్చేసరికి 3,89 కోట్ల రూపాయలు, ఇక ఓవర్సీస్ లో మొత్తం కలుపుకొని 4,67 కోట్ల రూపాయల కలెక్షన్స్ అయితే రాబట్టింది ఓన్లీ అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఫ్రెండ్స్. ఇక డే 1 మొదటి రోజు కలెక్షన్ వివరాల్లోకి వెళ్తే ఫ్రెండ్స్, ఈ మూవీ టోటల్ గా థియేట్రికల్ ఆక్యుపెన్సీ మనం చూసుకున్నట్టయితే 28% థియేట్రికల్ ఆక్యుపెన్సీ అనేది నమోదు చేసుకుంది ఫ్రెండ్స్. ఈ మూవీ 28% థియేట్రికల్ ఆక్యుపెన్సీతో ఫ్రెండ్స్ ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు ఓవర్సీస్ ప్లస్ ఇండియా కలెక్షన్స్ అన్ని కలుపుకొని 5,5 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ అయితే రాబట్టింది తొలి రోజున ఫ్రెండ్స్. అంటే వీకెండ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ వీకెండ్ లో ఈ మూవీ 15 నుంచి 20 కోట్ల మార్కును చేరుకుంటుందని ట్రేడ్ అయితే అంచనా వేస్తుంది. సో తొలి రోజున 5,5 కోట్ల రూపాయలను రాబట్టిన ఫ్రెండ్స్ ఈ మూవీ. కాకపోతే మూవీకి కొంచెం పాజిటివ్ టాక్ అనేది ఎక్కువ రన్ అవుతుంది. సో ప్యారలల్ మూవీ తెలుసు కదా ఉంది కదా ఫ్రెండ్స్, ఆ మూవీతో పోలిస్తే ఈ మూవీకి ఇంకొంచెం బెటర్ టాక్ అనేది వచ్చింది. సో అందువల్ల ఈ మూవీ ఇంకొంచెం బెటర్ ఓపెనింగ్ కలెక్షన్స్ అయితే రాబడుతుందని ట్రేడ్ అంచనా వేస్తుంది. సో వీకెండ్ పూర్తయ్యే నాటికి ఈ మూవీ 15 కోట్లు, ఇక లాంగ్ రన్ లో మొత్తం ఈ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంటుందని ట్రేడ్ అయితే అంచనా వేస్తుంది. సో ఓవరాల్ గా అంటే ఈ కలెక్షన్స్ ఈ బడ్జెట్ పరంగా అంటే రావాల్సిన కలెక్షన్స్ పరంగా చూసుకున్నట్టయితే ఈ కలెక్షన్స్ కొద్దిగా తక్కువ అనేది మనమైతే చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా 120 కోట్ల రూపాయలు అయితే రాబట్టాలి. సో తొలి రోజున 5,5 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ అయితే రాబట్టింది. ఇంకా మాక్సిమం 114,5 కోట్ల రూపాయల గ్రాస్ అయితే రాబట్టాలి ఫ్రెండ్స్, అంటే థియేట్రికల్ రన్ మొత్తంలో. సో ఓవరాల్ గా ఈ మూవీ థియేట్రికల్ రన్ మొత్తంలో ఇంత మొత్తాన్ని వెరంకి రాబడుతుందో లేదో అని మీరేమనుకుంటున్నారు కింద కామెంట్లు అయితే తెలియజేయండి.